నేను ఒక్క వ్లాగ్ కూడా చేయలేదు. భయంగానే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ని గురువుగా ఎంచుకున్నా. అందరికి నచ్చాలని లేదు. నాది 2 days వెయిట్ చేశాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ లో నేను ఒక్క వ్లాగ్ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ వ్లాగ్, అది కూడా 1000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా చేస్తున్నాను. నౌ వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 1000+ సబ్స్క్రైబర్స్ అండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం భయంగానే స్టార్ట్ చేశానన్న మాటే గానీ కన్సిస్టెన్సీ అయితే అస్సలు మెయింటైన్ చేయలేదు. అమావాస్యకో పుణ్యానికో వీడియోస్ పెట్టేదాన్ని అనమాట. టెక్ ఛానల్స్ చూస్తూ యూట్యూబ్ అంటే ఏంటో నేర్చుకొని వీడియోస్ అనేటివి కంటిన్యూగా పెట్టేదాన్ని. యూట్యూబ్ చేయడానికి యూట్యూబ్ ని గురువుగా ఎంచుకున్నా. ఇలా ట్రిపుల్ నెంబర్స్ వచ్చినప్పుడల్లా స్క్రీన్ షాట్ తీసుకొని మురిసిపోయేదాన్ని అనమాట. ఛానల్ స్టార్ట్ చేశానన్న విషయం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు. వాళ్ళు చూసే ఒక 4 to 5 వ్యూస్ మాత్రమే వచ్చేవి. వీడియోస్ అప్లోడ్ చేసే కొద్దీ వ్యూస్ అయితే వచ్చేవి. వ్యూస్ బాగా పెరిగే కొద్దీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరిగింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మా వారిని యూట్యూబ్ చేస్తానని అడిగినప్పుడు తను ఒకటే చెప్పారు, మనం అందరికీ నచ్చాలని లేదు, నచ్చనప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, వాటిని కూడా నువ్వు తీసుకునేటట్లయితేనే ముందుకెళ్ళని చెప్పారు. స్టార్టింగ్ లో నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, ఫేస్ చూపించేదాన్ని కాదు, అసలు కమెంట్స్ కూడా ఆఫ్ చేసేదాన్ని. యాక్చువల్ గా సబ్స్క్రైబర్స్ లో అయితే 998 దగ్గర ఆగిపోయింది. 2 days వెయిట్ చేశాను. నాకు ఈ వీడియో పెట్టడానికి 1 week పట్టింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.